చిన్నమ్మేటి సూట్ కేసులో మళ్ళీ బట్టలు సర్దుకుంటుంది. బ్యాక్గ్రౌండ్లో నాన్ సింక్లో ఏదో పాట కూడా వినిపిస్తుంది. హలో అమ్మా, ఇదో ఇప్పుడే బట్టలు సర్దుకుంటా. ఒక గంటలో అక్కడ ఉంటా. చెల్లె ఏం చేస్తుంది? ఇంట్లోనే ఉండమను. నేను వచ్చినాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం, సరేనా? చిన్నమ్మా, ఏడు చాలా హుషారుగా ఉన్నావు. ఏడు సంగతులు? మా అమ్మోళ్ళ ఇంటికి పోతాడానన్నా. ఎందుకు? ఏం లేదున్నా, మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తాడా. ఓహో, అందుకేనా ఈ ఎడవడి? ఇంతకీ సంబంధాలు వస్తున్నాయా? 2 బంగారం లాంటి సంబంధాలు వచ్చిండయన్నా. అబ్బాయి ఏం చేస్తాడంట? సాఫ్ట్వేర్ ఇంజనీరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదున్నా, ఈ అప్ప చేసేది అంతకంటే పవర్ఫుల్ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమా? దానికంటే పవర్ఫుల్ జాబ్ ఉన్నా. అంటే ఖచ్చితంగా పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాడు, అంతేనా? బిజినెస్ మ్యాన్ కాదున్నా. మరి ఏడు చేస్తుంటాడు అబ్బాయి? చిన్న క్లూ ఇస్తా, చెప్పుకో చూద్దాం. క్లూ ఏంటో చెప్పు. ఈ మధ్య ఆ అప్పకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయిందిన్నా. ఆ పిల్లోడు ఎప్పుడు వస్తాడా అని ఆడోళ్ళు మొగోళ్ళు మాత్రంగా ఎదురు చూస్తుంటారు. అవునా? అవునా? ఆ అప్ప రావడం లేట్ అయితే తిండి తిప్పలు లేకుండా అట్నే నీరసంగా కూర్చుంటారు. అర్థమైంది. స్విగ్గీ లేకపోతే జొమాటో డెలివరీ బాయ్ ఏంటాడు? కాదున్నా, మరి ఎవరు? గ్యాస్ సిలిండర్ సప్లై చేసే డెలివరీ బాయ్ నా. ఏంటి గ్యాస్ డెలివరీ బాయా? డెలివరీ బాయా అని అట్లా లైట్ గా తీసి పారేస్తావేందిన్నావు నువ్వు? ఈ రోజుల్లో గ్యాస్ కోసం జనము ఎట్టా అల్లాడిపోతున్నారో చూచర్లే. అవును. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో మన మనిషి ఒకరు గ్యాస్ ఏజెన్సీలో ఉంటే ఎంత లాభమో తెలిసినా? గ్యాస్ అయిపోయింది అనుకో, టెన్షనే ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాస్ సిలిండరు ఇంటికి వస్తుందిన్నా. అబ్బో, నేను ఏటో అనుకున్నాను. నువ్వు మామూలు తెలివైందాను కాదు చిన్నమ్మా. మరేమనుకుంటున్నావున్నా? ఏ విషయంలో అయినా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. అది సరే గాని, మీ అత్తగోరు కూడా ఏదో సంబంధం తెచ్చారన్నావు కదా, ఆ అబ్బాయి ఏడు చేస్తుంటాడు? అబ్బో, ఆ అప్పకైతే ఇంకా డిమాండ్ ఉన్నా. మొగోళ్ళు బైకులు కార్లలో వెళ్ళి ఆ అప్ప దగ్గర క్యూలో నించుంటారు. అంటే బ్యాంక్ మేనేజరా? బ్యాంకు కాదన్నా, బంకు. బంక్ అంటే? పెట్రోల్ బంకున్నా. ఓహో, పెట్రోల్ బంక్ మేనేజరా? మేనేజర్ కాదున్నా, ఆ అప్ప బంకులో పెట్రోల్ పోస్తాడు. బంకులో పెట్రోల్ పోస్తాడా? ఈ రోజుల్లో మన మనిషి ఒకరు పెట్రోల్ బంకులో ఉంటే గనా ఎంత లాభమో తెలిసినా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత పెట్రోల్ డీజిల్ ఇంటికే వస్తుంది నా. తెప్పించుకోవచ్చున్నా, టెన్షనే లేదు. అబ్బా సినిమా చూడ్డానికి టెంగర్ బూచ్లాగా ఉంటావు గానీ నీది మామూలు బుర్ర కాదు. మరేమనుకుంటున్నావున్నా? ఈ రోజుల్లో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ రెండిట్లో ఒక సంబంధం ఖాయం చేస్తా. వెళ్ళు. హలో, ఏంది మా నువ్వు మాట్లాడేది? నాకు తెలుసు అది అట్లాంటి పని ఏదో చేస్తాందని. ఏం తెలియని నంగలాచలాగా ఉంటుంది. ఇంకేమిటికోసా? నేను యాడికి రాను. మీరు ఎట్టయినా సావండి. సినిమా ఏమైంది? మేము ఇక్కడ మా చెల్లి కోసము మంచి మంచి సంబంధాలు చూస్తుంటే అది ఏం చేసిందో తెలుసునా? ఏం చేసింది? అది ఎవరినో ప్రేమించిందంట. ఇంట్లో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి ఆ అప్పను పెళ్లి చేసుకుందంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది నా. పాన్ ఇండియా సినిమా లెవెల్లో చేసిన ప్లాన్ అంతా వేస్తేనట్టుందిగా. పోనీ లేసినమ్మా, మీ చెల్లి తనకు నచ్చినోడితో హ్యాపీగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పు? అంతేనంటావన్నా? అంతకంటే మనం ఏంటి చేస్తాం? సరే అన్నా, నెత్తి నొచ్చిపోతుంది. ఇంట్లో కూడా గ్యాస్ లేదు. నేను అట్ట అడవికి పోయి 2 పుల్లలు ఏరుకొచ్చుకొని టీ అన్న కాసుకొని తాగుతా అన్నా. వచ్చా అన్నా?